టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ రాజన్నను దర్శించుకొని కోడెమొక్కులు తీర్చుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రి వర్గంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఐసీడీఎస్ డిఎల్ఎస్ఏలో బాలల హక్కుల వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో జిల్లా జడ్జి కుంచాల సునీత. జక్రాన్పల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంది. జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి. విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు చేసుకుంటారా? ఏడాది పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదు. మీడియాతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల. నిజామాబాద్ నగరంలో పర్యటించి పలువురిని పరామర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. టీపీసీసీ నేత మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించి కౌంటర్ ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి. యువతకు భవిష్యత్తు తీర్చిదిద్దేది గ్రంథాలయాలు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ. కారును తప్పించబోయిన వడ్ల లారీ, పంట పొలాలకు దూసుకెళ్లి బోల్తా పడిన లారీ, త్రుటిలో తప్పిన ప్రమాదం. అంతా ఇన్ఛార్జీలతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గాడి తప్పిన పాలన. రిజిస్ట్రేషన్ కాక ఇబ్బంది పడుతున్న జనాలు. ప్రభుత్వ ఆదాయానికి గండి. ఎలాంటి తరుగు లేకుండా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహచర మంత్రివర్గంతో పాటు టీపీసీసీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. హైదరాబాద్ నుండి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ప్రత్యేక హెలికాప్టర్లో వేములవాడకు చేరుకున్నారు. చెరువు మైదానంలో హెలిప్యాడ్ వద్ద విప్ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్లు సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీఎంతో పాటు మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న దర్శనానికి ముందు రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద 76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి పూజ నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని పురోహితులు వివరించారు. అనంతరం దేవాలయ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు వద్ద అర్చన, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభిషేకం వంటి ప్రత్యేక పూజలను ముఖ్యమంత్రి నిర్వహించారు. పూజల అనంతరం ముఖ్యమంత్రి, మంత్రివర్యులకు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు ఆలయ పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు. యువతకు భవిష్యత్తు తీర్చిదిద్దేది గ్రంథాలయాలు అని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.
కామారెడ్డి 57వ జాతీయ గ్రంథాలయ ముగింపు వారోత్సవాల సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు భవిష్యత్తు కల్పించేది గ్రంథాలయాలు అని, గ్రంథాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి ఉద్యోగ పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ సమకూర్చడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అందించే తోడ్పాటుతో పాటు దాతల సహకారంతో గ్రంథాలయాల్లో యువతకు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్ సమకూరుస్తున్నామని తెలిపారు. యువత ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి ఉద్యోగ అవకాశాలను సంపాదించాలని తెలిపారు. అదనంగా అవసరమైన భవన నిర్మాణానికి ఇతర నిధుల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి జిల్లాలోని గ్రంథాలయాలకు స్వంత భవనాలు, వైఫై, పుస్తకాలు, సౌకర్యాలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం పలు పోటీ పరీక్షలు నిర్వహించి 51,000 ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయ, పోలీసు, మెడికల్ తదితర శాఖల్లో నియామకాలు చేపట్టామని తెలిపారు. 120 కోట్లతో సమీకృత రెసిడెన్షియల్ స్కూల్లో భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు సాధించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ మాట్లాడుతూ గత వారం రోజుల నుండి గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని, రంగోలీ, వ్యాసరచన, మెహందీ, చిత్రలేఖనం వంటి పోటీలు విద్యార్థులకు నిర్వహించడం జరిగిందన్నారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని యువతను కోరారు. గ్రంథాలయాల్లో రానున్న కాలంలో సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వారం రోజుల నుండి జరుగుతున్న వారోత్సవాలలో 25 స్కూల్ పిల్లలు పాల్గొన్నారని తెలిపారు. వారికి వివిధ పోటీలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, డీఎస్పీ నాగేశ్వరరావు, స్థానిక కౌన్సిలర్, వైస్ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆయన వయసు 74 ఏళ్లు. అందరూ పెద్దాయన అంటారు. కానీ అందరికీ భిన్నంగా యువకులతో పోటీ పడుతుంటారు. నేటికి ఎంత పని చేసినా అలసట కనిపించని ఆ పెద్దాయనపై K6 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య, నీటిపారుదల శాఖల మంత్రిగా పనిచేశారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వయసు 74 ఏళ్లు. కానీ ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉంటారు. రోజుకు 100 కిలోమీటర్లు పర్యటించి అనేక కార్యక్రమాలలో పాల్గొని వందల మందిని కలిసి వారి సమస్యలు విని పరిష్కరించిన రాత్రి వరకు అలసిపోరు. నేటి తరం యువకులతో పోటీ పడతారు. క్వాలిటీ, హానెస్ట్, హార్డ్ వర్క్, పంక్చువాలిటీ విషయాలలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కారు. నాణ్యతతో కూడిన పనులు చేసి పేద, బడుగు ప్రజలకు అండగా ఉండాలని అంటారు. అవినీతికి పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఎవరిని దగ్గర కూడా రానివ్వరు. కాస్త రిలాక్స్ దొరికితే తన స్నేహితులతో కలిసి సరదాగా సైకిల్ సవారీ చేస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్గా ఉండాలని చెబుతారు. చెప్పడమే కాదు, తాను కూడా ప్రతిరోజు వ్యాయామం, వాకింగ్ లాంటివి 74 ఏళ్లలో కూడా చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటున్నారు. జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిస్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ వెంట జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు. కలెక్టర్ వెంట డీసీఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగర మేయర్ భర్త ధనుశేఖర్పై జరిగిన దాడిలో తీవ్ర గాయాల పాలై ప్రుడెన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శేఖర్ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ నిన్నటి రోజున శేఖర్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నిందితుడు ఏ పార్టీ వారైనా వారి వెనుక ఎవరు ఉన్నా కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. సమస్య ఏదైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని వ్యక్తిగతంగా దాడులకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు. తప్పు చేస్తే పోలీసు వ్యవస్థలు, న్యాయస్థానాలు ఉన్నాయి అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ ప్రవళిక, శ్రీధర్, నాయకులు భాస్కర్, మఠం పవన్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున ప్రథమ పౌరురాలు నిజామాబాద్ మేయర్ గారి భర్త దండు శేఖర్ పైన హత్యాయత్నం జరగడం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు అది సరికాదు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో
వాళ్ళు ఎవరైనా ఏ పార్టీకి చెందిన అయినా వారిని ఆయనను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం అలర్ట్గా ఉండాలని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక చట్టం ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది, చట్టానికి అతిథులు ఎవరు కాదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీ హిల్స్ నందినగర్లోని నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్కి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన టీటీడీ చైర్మన్ ఈ సందర్భంగా కేటీఆర్ చైర్మన్కి శాల్వా కప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. కొద్దిసేపు తాజా పరిస్థితులపైన మాట్లాడారు. బీజేపీ నాయకులు రాజు మరణం పార్టీకి తీరని లోటని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. 17వ డివిజన్ కార్పొరేటర్ మాయావర్ సవిత భర్త రాజు అనారోగ్య కారణంతో చనిపోవడం జరిగింది. ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గౌతమ్ నగర్లో నివాసం ఉంటున్న రాజు కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం చెప్పి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాజు మరణం పార్టీకి తీరని లోటని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు గడ్డం రాజు, నాయకులు ప్రభాకర్, భాస్కర్, ఆనంద్, ఎస్సీ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కళాయాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం డిసెంబర్ 7వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనుంది. సమాచార జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాయాత్ర ప్రదర్శనల కోసం వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్లతో సిద్ధం చేయగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ప్రజా విజయోత్సవాలు ఈ నెల నవంబర్ 19, 2024 నుండి డిసెంబర్ 7, 2024 వరకు జిల్లాలోని నిజామాబాద్ నగరపాలక సంస్థ, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలు, అన్ని మండలాల్లోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, మహాలక్ష్మి, ఇందిరా మహిళా శక్తి, గృహజ్యోతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లపై ప్రచారం చేయనున్నారు. ప్రతిరోజు మున్సిపాలిటీలోని ఆయా వార్డులు, మండలాల పరిధిలోని 3 గ్రామాల్లో 12 మంది సభ్యులతో కూడిన కళా బృందం ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ ఎన్ పద్మ, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు. వచ్చింది ప్రజాపాలన కదలి రారవోరన్నా, వచ్చింది ప్రజాపాలన. మాజీ సీఎం కేసీఆర్ను టచ్ చేసి చూస్తూ తెలంగాణ అగ్నిగుండంలా మారుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. కేసీఆర్ అంటే మొక్క కాదు, మహావృక్షం అన్నారు. కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. కేసీఆర్ లేకుండా చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా తెలంగాణ లేదు, ఉండదన్నారు. కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణ అనే పదం ఉండేది కాదని అన్నారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపే కుట్ర జరుగుతుందా అనే అనుమానం కలుగుతుందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఏవేవో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పీసీసీ మహేష్ గౌడ్ స్వంత జిల్లాలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. నిజామాబాద్ నగర మేయర్ భర్త బీఆర్ఎస్ నాయకుడు శేఖర్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను అడ్డుపెట్టి చావు నోట తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే ఈ పుట్టారు ముఖ్యమంత్రి అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని, తెలంగాణ అనే పదం ఉంటుందా, తెలంగాణ రాష్ట్రం ఉండేదా? ఆ రోజు కేసీఆర్ గారు 20 సంవత్సరాలు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చివరికి ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోవడానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి పీసీసీ ప్రెసిడెంట్ అయి ఇవాళ యాక్సిడెంటల్ ముఖ్యమంత్రిగా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇవాళ అంటాడు కేసీఆర్ పేరు లేకుండా ఎత్తాం, కేసీఆర్ ముక్క లేకుండా ఎత్తాం. చాలా మంది కేసీఆర్ లాంటి వాళ్ళని తెలంగాణ లేకుండా ఎత్తాం, పీకెత్తామన్నారు. ఔషధ రంగంలో విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయని విజయ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఓరియంటేషన్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆకుల విశాల్, న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్ అన్నారు.
ఔషధ రంగంలో విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, రెగ్యులర్గా కాలేజీకి రావాలని కోరారు. కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ సంవత్సరం ఫార్మసీ కాలేజ్ నందు 60 సీట్ల నుండి 100 సీట్లకు పెరిగిందని, ఈ కాలేజ్ అన్ని నిబంధనలు పాటిస్తూ చదివిన విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ సురేష్ మాట్లాడుతూ ఫార్మా రంగం ప్రాముఖ్యత, ఆ రంగంలోని అవకాశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఈసీ ప్రిన్సిపాల్ డాక్టర్ గణేష్, కళాశాల అధ్యాపకులు, ఫార్మసీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Pharmacy students are congratulated to taking admission into the Vijay College of Pharmacy, and apart from them, all those who have come, all the parents. నేడు ప్రజాప్రభుత్వంలో ఎలాంటి తరుగు లేకుండా మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, కొనుగోలు చేసిన 2-3 రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు అన్నారు. పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్కి, వైస్ చైర్మన్ మారెడ్డి కృష్ణారెడ్డికి, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలే పాలకులుగా, రైతులే రాజులుగా, రైతుల శ్రేయస్సు కోసం ఎన్నికైన మరుక్షణం నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి పని చాలా నిబద్ధతతో, క్రమశిక్షణతో చేస్తున్నామని అన్నారు. పిట్లం మార్కెట్ కమిటీ 1993లో ప్రారంభించడం జరిగిందని, ఈ మార్కెట్ కమిటీ 11 ఎకరాల విస్తీర్ణంలో వివిధ వసతులను కలిగి ఉందని తెలిపారు. దీనికి అనుబంధంగా సబ్ కమిటీ నిజాంసాగర్లో 5 ఎకరాల విస్తీర్ణంలో గిడ్డంగి సదుపాయంతో ఉందని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు గాను 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భద్రపరచుకోవడానికి మాత్రమే గోదాములు ఉన్నాయని, మరో 1,00,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను ఏర్పరచుకుంటే రోడ్ల మీద ధాన్యాన్ని ఎండబెట్టుకునే పరిస్థితి ఉండదని వివరించారు. ఈ విషయమై తాను సంబంధిత మంత్రితో మాట్లాడగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. బీఆర్ఎస్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల లోపు బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని మహేష్ కుమార్ గౌడ్ ఇష్టం వచ్చినట్లుగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంత కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే ఆ పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి చెందిన సర్వేలు కూడా ఇదే విషయం బయటపడిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని 2004లో ఒప్పందం చేసుకుని 2014 వరకు పొడిగించిందని ఆయన ఆరోపించారు. పార్టీ నేత హరీష్ రావు పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. 30 ఏళ్లుగా కేటీఆర్, హరీష్ రావులు కలిసే పనిచేస్తున్నారని ఆయన అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఉండగానే 2-3 మంత్రులు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఒక దిక్కు పొంగులేటి, మరో దిక్కు శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్కలు సీఎం కుర్చీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. వరంగల్లో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళోజీ భవనానికి ఆయన రిబ్బన్ కట్ చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం పని చేయకుండా సెక్రటేరియట్ గేట్లను మారుస్తున్నారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు తాను ఛాలెంజ్ చేస్తున్నానని, ఇష్టం వచ్చిన ఊరు ఎన్నుకుంటే తాను అక్కడికి వస్తానని అన్నారు. ఆ ఊరు సెంటర్లో నిలబడి రైతులకు రుణమాఫీ అయిందని, రైతు బంధు వచ్చిందని, వడ్ల బోనస్ వచ్చిందని, పెన్షన్ వచ్చిందని చెబితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. చేయలేదు అని ప్రజలు చెబితే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాడా అని మహేష్ కుమార్ గౌడ్ను ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే 10 నెలల్లోనే విధ్వంసం చేశాడని విమర్శించారు. సంవత్సరంలో ఏ పనులు చేశారని, వరంగల్లో విజయోత్సవ సభ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలో ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జెడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు, నూడ మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ జనాన్ని నట్టేట ముంచి మోసం చేసి తెలంగాణలో మళ్ళీ ఆడ ఈ కోతల రాయుడు ముఖ్యమంత్రి పోయి ఆడ కూడా కోతలు కోసి వచ్చిండు. వచ్చి ఇప్పుడు మళ్ళీ వరంగల్కి వస్తూ ఉన్నాడు. ఇక వరంగల్లోనట ఇవాళ విజయోత్సవ సభ పెట్టి కోతలు వస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను అడుగుతున్న ఇదే వరంగల్ రైతు డిక్లరేషన్ చేసినారు. నీ రైతు డిక్లరేషన్లో నువ్వు పేర్కొన్న 3-4-5 మెయిన్ పాయింట్: 2 లక్షల రుణమాఫీ, అది ముంచినవు రైతులు. 15,000 రైతు భరోసా అన్నావు, 10,000 కూడా దిక్కులేదు, అది కూడా ఇయ్యా అని చెప్పి కొట్టినావు మొన్న.
వడ్లకు 500 బోనస్ అన్నావు, వరంగల్ నుంచే చెప్పినావు. మళ్ళీ దాంట్లో డ్రామా కిరికిరి పెట్టి దొడ్డు వడ్లకు ఇయ్యము, సన్నం వడ్లకు ఇస్తాము అన్నావు. మళ్ళీ సన్నం వడ్లకు ఇయ్యబడుతుంది అని చెప్పి కొనుగోలు కేంద్రాలు లేట్ చేసినావు. లేట్ చేస్తే రైతులు పాపం ఆరబోసుకోలేక ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు. 70% వడ్లు వెళ్ళిపోయినాయి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా మానాల మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మరియు నుడా చైర్మన్ కేశవేణులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి టీపీసీసీ నేత మహేష్ గౌడ్పై చేసిన వ్యాఖ్యలను మోహన్ రెడ్డి కేశవేణులు తీవ్రంగా ఖండించారు. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పైన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు సవాళ్లు విసిరినటువంటి పరిస్థితి. ఈ సవాళ్ళలో ప్రధానంగా హామీలు నెరవేరిస్తే నేను రాజీనామాకు సిద్ధమని చెప్పిండు ప్రశాంత్ రెడ్డి. దీనిపైన పత్రికా సోదరులకు విజ్ఞప్తి, దయచేసి అక్కడ దాకా చేరవేయింది ఏంటంటే హామీలపైన చర్చించుకోవడానికైతే ప్రశాంత్ రెడ్డి ఏ సమయం పెడతాడు, స్థలం ఎక్కడ నిర్ణయిస్తాడో, ఆయనకు నిజంగా దమ్ము ధైర్యం అవి ఉంటే ఆయనను చర్చా వేదికకు రమ్మని మేము అడుగుతున్నాం. ఇదిలా ఉండగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను మోహన్ రెడ్డి కేశవేణులు ఖండిస్తూ కౌంటర్ ఇచ్చారు. మొన్న 2-3 రోజుల కింద మన ప్రస్తుత మేయర్ దండు నీతు కిరణ్ గారి హస్బెండ్ దండు శేఖర్ గారిపై ఏదైతే హత్యాయత్నం జరిగిందో దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇటువంటి హత్యా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ఇటువంటిది దాన్ని మేము అంగీకరించాం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గాంధేయ సిద్ధాంతంతో ముందుకెళ్తున్న పార్టీ కాబట్టి గాంధీ మహాత్ములు ఎప్పుడూ చెప్పే విషయాల్లో ఎప్పుడూ దౌర్జన్యం కానీ అహింసను కానీ ప్రోత్సహించవద్దు అని చెప్పి మాకు చెప్పాడు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కానీ నాయకులం కానీ ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలకు కానీ దౌర్జన్యాలకు కానీ పాల్పడడం. ఇటీవల బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తండ్రి వేణు, కూతురు అపర్ణను కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని అల్కల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బాధితురాలు అనురాధ కుటుంబాన్ని కలిసి వారికి మనోధైర్యం చెప్పి అండగా ఉంటామని ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. భవిష్యత్తులో కూడా అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల వలన బాధితులు కుటుంబాలను చిన్నభిన్నం చేసుకోవద్దని, ఏదైనా సమస్యలు ఉంటే పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, 7వ కార్పొరేటర్ సుక్కమధు, బీజేపీ నాయకులు ప్రభాకర్, మల్లేశానంద్, భాస్కర్, కొండారగు, ప్రతాప్, శ్రీనివాస్, అర్వపల్లి బాలశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 700 బస్తాల లోడ్తో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి పొలంలో బోల్తా పడిన సంఘటన నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం వద్ద లారీ బోల్తా సిరికొండ మండల్ చిమన్పల్లి వారి కొనుగోలు కేంద్రం నుండి 700 బస్తాల లోడ్తో వస్తున్న లారీ దర్పల్లి దాటి మద్దులు టర్నింగ్ రాకముందే అదుపు తప్పి రోడ్ సైడ్ ఉన్న పొలంలో బోల్తా పడింది. ఒక కారు ఎదురుగా వస్తుందని ఆ ప్రమాదం తప్పించడానికి డ్రైవర్ కొద్దిగా రోడ్డు దించే ప్రయత్నంలో పడిపోయినట్లు డ్రైవర్ తెలిపారు. కారు ప్రమాదం తప్పించడానికి బ్రేక్ వేయడం వలన అదుపు తప్పి లారీ పొలంలో బోల్తా పడిందన్నారు. అందులోనే ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్ బోల్తా పడ్డ లారీని అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహన ప్రయాణికులు చూసి అందులో నుంచి డ్రైవర్ను బయటికి తీసి రక్షించారు. సమాచారం తెలుసుకున్న లారీ యజమాని ఇంకో లారీని పంపించారు. इधर गाड़ी को मारे जैसा कर दो, ब्रेक मारा तो गाड़ी राइट साइड चलेगी, कार वाला निकल गया, मेरी गाड़ी राइट साइड सीट लेके चलेगी। करके चीमनपल्ली से आ रहा हूँ मैं, चीमनपल्ली से निजामाबाद जाना गवर्नमेंट का थाने। हाँ, कार वाला स्पीड आगे सामने कट मार के निकल गया उन्हें, मैं ब्रेक करे तो गाड़ी राइट साइड खींच। अब कार को सा मैं उतरे तक मैं खुद गाड़ी के नीचे जाता था, वहाँ से निकल के आए तक कौन है, रोड पे कोई भी नहीं है। तो बाइक वाले वो मेरे को बुला के पूरा कड़ में भर गया। ఎడ్గట్ల మండలం దూంచంద గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు, జాతర, కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు, జాతర, కళ్యాణ మహోత్సవం, హోమం, పూర్ణాహుతి, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మండప దేవతారాధన,
నవగ్రహ పూజ, బలి ప్రదానం, రథోత్సవం అంగరంగ వైభవంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. గ్రామ పురోహితులు, తిరునగిరి కృష్ణస్వామి వారి అర్చక బృందం సభ్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వామివారి దయతో అందరూ బాగుండాలని గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు నాగిరెడ్డి గంగయ్య, వంకాయల శ్రీనివాస్, నాగిరెడ్డి చంద్రశేఖర్, చిన్నుల పెద్దలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామం లోపల లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో స్వామివారి కళ్యాణోత్సవం, మండప ఆరాధన, ఆ తర్వాత యజ్ఞహోమాలన్నీ నిర్వహించారు. వీడి సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వరుస వీధి కుక్కల దాడులపై బాన్స్వాడ సబ్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో వరుస వీధి కుక్కల దాడులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఒక 4 సంవత్సరాల బాలికపై కుక్కల దాడి ఘటన మరొక ముందే ఈ రోజు 2 చిన్నారులపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటనపై కుటుంబీకులతో స్థానిక మాజీ వార్డు మెంబర్ షేక్ అక్బర్ లాయక్ ఆధ్వర్యంలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్కు ఒక మెమోరాండం సమర్పించారు. వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమ పిల్లలను ఒంటరిగా వదలకూడదని, తమ పిల్లల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. కుక్కలు ఇక్కడ బాన్స్వాడ మున్సిపాలిటీలో 3 పిల్లల్ని గాయపరిచినాయి. టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఆల్, నాట్ రిమూవల్, ఫర్ స్టెరిలైజేషన్ ఆఫ్ ఆల్ స్ట్రే డాగ్స్. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. అట్లాగే పెద్దలందరికీ కూడా కొంచెం మేము యాక్షన్ తీసుకొని ఇవన్నీ కంట్రోల్లో వచ్చే వరకు పిల్లలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో 3వ తరగతి విద్యార్థికి వీధి కుక్కల దాడి సంఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థి అర్హన్ మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్తుండగా దారిలో వీధి కుక్కల గుంపు విద్యార్థిపై దాడి చేయడంతో విద్యార్థి కేకలు విన్న స్థానికులు కుక్కలను తరిమి బాలుడిని కుక్కల దాడి నుండి రక్షించారు. అనంతరం గాయపడ్డ బాలుడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిన్ననే 4 సంవత్సరాల చిన్నారి వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటుంది. పట్టణంలో గతంలో కూడా ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగినా మున్సిపల్ సిబ్బంది తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడద నుండి స్థానికులను కాపాడాలని కోరుతున్నారు. నా పేరు అబ్దుల్ అలీం. నేను బండగల్లి బాన్స్వాడలో ఉంటాను. నా బాబు సిపిఎస్ స్కూల్లో చదువుకుంటాడు. బాబు నా ఇంటికి వస్తున్నాడు. మధ్యలో కుక్కలు దాడి చేసి స్వెటర్ ఉండగా, కాకపోతే బాగా డ్యామేజ్ కాలేదు. బాగా మంది అక్కడ పక్కకు ఉన్నారు. వాళ్ళు ఎలాగొట్టేస్తే వచ్చేసినాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఇంజక్షన్ తీసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాను. చాలా పిల్లలకు ఇట్లా అవుతున్నది, డైలీ ఒక కేసు అవుతున్నది. కాకపోతే దీని గురించి ఏమైనా చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖలో అంతా ఇన్ఛార్జీల పాలన నడుస్తోంది. దీంతో రిజిస్ట్రేషన్లు నత్తనడకన కొనసాగుతుండటంతో అటు జనాలకు ఇబ్బందులు ఎదురవుతూ ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న వైనంపై K6 GTPL స్పెషల్ స్టోరీ. ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖలో ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ల పాలన కొనసాగుతుంది. ఆ శాఖలో సిబ్బంది కొరత వల్ల సకాలంలో రిజిస్ట్రేషన్లు జరగడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఉన్నవారు సైతం దస్తావేజులను క్షుణ్ణంగా పరిశీలించి డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని వారు అప్పుతున్నారు. గతంలో ఒక్కో కార్యాలయంలో సుమారు 50 నుంచి 80 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇందులో నిజామాబాద్ అర్బన్లో అత్యధికంగా ఉండేవి. కానీ సిబ్బంది కొరతతో పాటు ఇన్ఛార్జీలతో విధులు నిర్వహించడం వల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. డాక్యుమెంట్లు సకాలంలో జరగనందున రాష్ట్ర ప్రభుత్వానికి ఆ శాఖ ద్వారా సమకూరే ఆదాయం తగ్గుతుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా అందులో కేవలం 5 సబ్ రిజిస్ట్రార్లు మాత్రమే రెగ్యులర్గా విధులు నిర్వహిస్తున్నారు. బాన్స్వాడ, బిచ్కుంద, బోధన్, నిజామాబాద్ రూరల్, అర్బన్లలో ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్లతోనే విధులు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సబ్ రిజిస్ట్రార్లపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గత 5 నెలల క్రితం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బందిని బదిలీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందిని నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు బదిలీ చేశారు. బదిలీపై వచ్చిన 10 మందిలో 3 విధులకు రాకుండా సెలవుపై వెళ్లారు. వీరిలో ఒకరు వ్యక్తిగత కారణాలతో 3 నెలలుగా సెలవులో ఉన్నారు. దీంతో ఉన్నవారితో పాటు గతంలో బదిలీ అయిన కొందరిని సబ్ రిజిస్ట్రార్లుగా కొనసాగిస్తున్నారు.
విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లలో సక్రమంగా ఉన్న వాటిని మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుపుతున్నారు. అయితే అన్ని సక్రమంగా ఉన్న రిజిస్ట్రేషన్లు చేయడం లేదని అధికారులపై వినియోగదారులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయడానికి 2 సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వహిస్తుంటారు. కానీ ఈ ఇద్దరిలో ఒకరు 3 నెలలుగా వ్యక్తిగత కారణాలతో దీర్ఘకాలంగా సెలవుపై వెళ్లడంతో ఆ స్థానంలో సీనియర్ అసిస్టెంట్ను కొనసాగించారు. కానీ ఆయన కూడా సెలవుపై వెళ్లడంతో ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రతిరోజు 50 నుంచి 70 వరకు కావాల్సిన డాక్యుమెంట్లు కేవలం 15 నుంచి 20 వరకు మాత్రమే కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పైగా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో గంటల తరబడి ఇబ్బందితో గడపాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. అలాగే ఒక్కరే అధికారం ఉండడం, ఆయనపై పనిభారం, ఒత్తిడి పెరగడంతో ఆయన వినియోగదారులపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బాల్కొండ మండలం వన్నెల గ్రామంలో బుధవారం టీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో ప్రస్తుతం వన్నెల్ నుండి వేంపల్లి వరకు తారు రోడ్డు పనులు పూర్తి చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 7 ఏళ్ల పాటు పెండింగ్లో ఉన్న పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పూర్తి చేయించారని వారన్నారు. టీఆర్ఎస్ నాయకులు సూరజ్, గంగారెడ్డి, చారి, ఫయాజ్, సాగర్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శిని ఇంకో గ్రామానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఇదే గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా రుద్రూరు ఎంపీడీఓ సురేష్ బాబును నియమించారు. అయినా ఈ గ్రామ ప్రజలు ఏ ఒక్క అధికారి అందుబాటులో ఉండరంటే అతిశయోక్తి కాదు. రుద్రూరు మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో పంచాయతీ పాలన కుంటుపడింది. ఈ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్కు ఇంకో గ్రామానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. రుద్రూరు ఎంపీడీఓ సురేష్ బాబు ఈ గ్రామానికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఎంపీడీఓ పాలనలో మా గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని అనుకున్న గ్రామస్తులకు నిరాశ మిగిలింది. ఇటు పంచాయతీ కార్యదర్శి లేక అటు గ్రామ ప్రత్యేక అధికారి రాక గ్రామ పంచాయతీ కార్యాలయం తాళం తీయడం లేదంటూ గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ లేక సిబ్బంది కూడా సక్రమంగా పనిచేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజ్ నిర్వహణ సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా కరెంట్ స్తంభాల కిందే హరితహారం మొక్కలు నాటడంతో అవి ఇప్పుడు వేపుగా పెరిగి కరెంట్ వైర్లను అల్లుకుంటున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కార్యదర్శి, ప్రత్యేక అధికారి లేక కార్యాలయం తెరవకపోవడంతో జనన మరణ ధృవీకరణ పత్రాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. వివిధ పనులపై గ్రామ పంచాయతీకి వచ్చిన ప్రజలకు కార్యాలయానికి తాళం ఉండడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వెంటనే పంచాయతీ కార్యదర్శిని నియమించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. సిద్దాపూర్ గ్రామ పంచాయతీకి మన స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన ఎండిఓ గారు కానీ ఈ వారం 10 రోజుల మా సమస్యలు ఎటువంటి గ్రామ పంచాయతీ తాళమే ఉన్నది. తాళం తీసింది లేదు, ఒకసారి వచ్చింది లేదు, ఒకసారి పోయింది లేదు. మా ఎండిఓ సార్ అని స్పెషల్ ఆఫీసర్ కింద ఉన్నాడు, కానీ ఒక్క రోజు కూడా రావట్లేదు. ఏ సమస్య వచ్చినా డోర్ చూపెట్టాలి, ఇంటికి పోవాల్సి వస్తుంది. కానీ ఈ మా సెక్రటరీ ఎవరున్నారో వాళ్ళ పరిధిలో సెక్రటరీ పంపిస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. నిర్మల్కు చెందిన 20 మంది షిర్డీ సాయిబాబా భక్తులు ఈ నెల 4న పాదయాత్ర ప్రారంభించారు. ఈ రోజు మహారాష్ట్రలోని షిర్డీకి చేరుకున్నట్లు పాదయాత్ర బృందం సభ్యులు తెలిపారు. స్థానిక గండిరామన్న క్షేత్రం నుండి ఈ నెల 4వ తేదీన 20 మంది సాయి భక్తులు షిరిడీకి కాలినడకన బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ 16 రోజుల పాటు సాగిన పాదయాత్రలో సాయిబాబా కృపతో ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. ఈ పాదయాత్ర కోసం సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి అందించిన సహకారం మరవలేనిదన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు దేవేందర్ రెడ్డి తదితరులకు సాయిబాబా కృప ఇళ్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. కాగా అంతకుముందు కాలినడకన షిరిడీకి చేరుకున్న సాయి భక్తులకు జగన్మోహన్ రెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. బాబా దయ వల్ల నిర్మల్ గండిరామన్న ఆలయం నుండి షిరిడీకి పాదయాత్రగా 16 రోజుల ప్రయాణం చేయడం జరిగింది. 20 మంది భక్తులతో షిరిడీకి పాదయాత్రగా బాబా కృప వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ క్షేమంగా రావడం జరిగింది. మరియు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సాయి దీక్షా సేవా సమితి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా రావడం జరిగింది. మా తరఫు నుంచి, నా తరఫు నుంచి మరియు భక్తుల తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మిగతా మాకు సహకరించినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిర్మల్ జిల్లాలో అమ్మా నాన్న ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు అందుతున్న సేవలను నందిపేట్ మండల ప్రజలు అభినందించారు.
నిర్మల్ జిల్లా పంచగొడకి చెందిన ఆంజనేయులు చలి కావడం చేత చలిలో వణుకుతున్న నిరుపేదలకు మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. నందిపేట్ మాక్లూరు మండల కేంద్రంలో ఒక ఓపెన్ షెడ్లో చలిలో వణుకుతూ కొందరు నిరుపేదలు యాచకులు నిద్రిస్తున్నారు. అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్కు తన మిత్రుడు ఫోన్ చేయడంతో 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించి రాత్రి 8 గంటల సమయంలో అక్కడికి వెళ్లి దాదాపు 28 మంది పేదలకు అభాగ్యులకు దుప్పట్లు రగ్గులు మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ ఎం ఆంజనేయులు వారికి అందించారు. మున్ముందు నిరుపేదలు ఉంటే నాకు సమాచారం ఇవ్వాలని అమ్మా నాన్న ఫౌండేషన్ సభ్యులు కోరారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుల సంఘాల ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. తడపాకల్ గ్రామంలో మాదిగ సంఘం ప్రహారీ గోడ నిర్మాణానికి 2.5 లక్షల రూపాయలు, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రహారీ గోడ నిర్మాణానికి 2.5 లక్షల రూపాయలు, పాత హనుమాన్ ఆలయ ప్రహారీ నిర్మాణానికి 1.5 లక్షల రూపాయలు ఎస్డీఎఫ్ నిధుల ద్వారా మంజూరు అయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అడగగానే నిధులు మంజూరు చేసిన ముత్యాల సునీల్ కుమార్ కు కుల సంఘాల సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక నిధుల నుండి మంజూరు చేయించగా 6.5 లక్షల విలువైన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు, ఆయా కుల సంఘాల సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నో ఏళ్లుగా ఉపాధి కోసం వెళ్తున్న వారికి అక్కడి పరిస్థితులు అనుకూలించగా తిరిగి వస్తుండగా మరికొంతమంది అక్కడ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారు. దీంతో అప్పులు చేసి వెళ్లిన కార్మికుల కుటుంబాలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చేసిన అప్పులు తీర్చలేక కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి కుటుంబాలను ఆదుకుంటామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం వారిని ఆదుకునేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లాల వారీగా వారి కుటుంబ వివరాలను సేకరించడంతో పాటు వారిని ఆదుకునేందుకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను మంజూరు చేస్తున్నారు. గల్ఫ్ కుటుంబాల వారిని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలను తీసుకోవడంతో పాటు ఎన్ఆర్ఐ పాలసీని కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. 5 దశాబ్దాలుగా యువకులు వలస వెళ్తున్నారు. మొదట అక్కడికి వెళ్లిన వారికి ఉపాధి బాగానే ఉన్నా గత 10 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీల అనుమతులు లేకుండా వెళ్లిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు దొరకకపోవడం వల్ల తిప్పలు పడుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సుమారు 6 లక్షలకు పైగా కార్మికులు వివిధ రంగాల్లో ఆ దేశాల్లో పనిచేస్తున్నారు. గల్ఫ్తో పాటు ఇరాక్, ఇజ్రాయెల్, ఇతర దేశాల్లోనూ ఉపాధి పొందుతున్నారు. 5 దశాబ్దాలకు పైగా ఉపాధి కోసం వలస వెళ్తున్న కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం తమ కుటుంబాలను ఆదుకోవాలని ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది అనుమతులు లేకుండా వెళ్లడం వల్ల అక్కడ జైళ్లలో మగ్గుతున్నారు. కొంతమంది అనధికారికంగా పనిచేస్తూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. గల్ఫ్ కార్మికుల కోసం, ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక పాలసీలను తీసుకువస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు. అభయహస్తం కింద అమలు చేస్తామని తెలిపారు. గల్ఫ్ కార్మికుల అధ్యయనం కోసం సెప్టెంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం గల్ఫ్లో గత డిసెంబర్ నుంచి చనిపోయిన కుటుంబాల వారికి ఎక్స్ గ్రేషియాను అందిస్తామని ప్రకటించింది. గల్ఫ్లో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి గత సంవత్సరం కాలంగా 160 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో గత సంవత్సరం 36 మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో చనిపోయారు. వీరి వివరాలను జిల్లా అధికారులు సేకరించారు. ఎక్స్ గ్రేషియా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిలో 17 మందికి ఇప్పటికే ఎక్స్ గ్రేషియాను మంజూరు చేయగా మిగతా వారి వివరాలను పరిశీలిస్తున్నారు. వారికి కూడా ఎక్స్ గ్రేషియా అందించాలని సిఫారసు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం గల్ఫ్లో చనిపోయిన 36 మంది కార్మికులకు చెందిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాను అందించనున్నారు. ఈ నెల 21న రాజస్థాన్లో జీఎస్టీ సంబంధించి 55వ సమావేశం జరగనుందని ఏఐటీయూసీ నేత ఓమయ్య తెలిపారు. ఈరోజు ఏఐటీయూసీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వై ఓమయ్య మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలో జీఎస్టీ సంబంధించిన 55వ సమావేశం జరుగుతున్నందున సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో పాటు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటున్నందున కోట్లాది మంది కార్మికులు ఆధారపడినటువంటి చేతి వృత్తి పరిశ్రమ అయినటువంటి బీడీ ఇండస్ట్రీ పైన కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని లేదా 5% మించి విధించరాదని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ప్రెస్ మీట్లో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు పి నరసింహరావు, ఉపాధ్యక్షులు టి చక్రపాణి, నాయకులు మల్లేష్, శ్రీనివాస్, రాములు, కుమరయ్య, సలీం తదితరులు పాల్గొన్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అధీన ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో రేపు 55వ GST సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ప్రతినిధులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా ఏఐటీసీగా మేము ఒకటే డిమాండ్ చేస్తామని వాళ్ళ కొన్ని వస్తువుల మీద GSTని తగ్గించేటటువంటి ఆలోచన ప్రధానంగా ఇన్సూరెన్స్. బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా జడ్జి కుంచాల సునీత పిలుపునిచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవా సాధికారత సంస్థ సమావేశ మందిరంలో బాలల హక్కుల వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పాటుపడాలని అన్నారు. పిల్లలు అన్ని హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, బాల్యం అంటే వారి శారీరక మానసిక అపరిపక్వత సమయంలో పిల్లలకు రక్షణ సంరక్షణ చట్టపరమైన రక్షణ చాలా అవసరమన్నారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ సభ్యులు సూదన్ లక్ష్మి మాట్లాడుతూ అమ్మాయిలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం తరపున అందించే ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని, లైంగిక వేధింపులు గురికాకుండా చూడాలని కోరారు. క్రీడలు, చదువు, సాంకేతిక రంగాలలో అమ్మాయిలు ముందంజలో ఉన్నారని తెలిపారు. జిల్లా సంక్షేమాధికారి షేక్ రసూల్బీ మాట్లాడుతూ జిల్లాలో 6 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయని, ఇందులోని పిల్లలను వారం రోజుల పాటు ఆట పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. మత్తు పదార్థాలు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం ఆట పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. మానవతా సదన్, బాల సదనం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సాధికారిక సంస్థ కార్యదర్శి పద్మావతి, డీసీపీ బస్వారెడ్డి, డీసీపీఓ చైతన్య కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రాజేందర్, స్నేహ సొసైటీ సిద్ధయ్య, సాధన ఎన్జిఓ కోఆర్డినేటర్ మధు, డీసీపీయూ చైల్డ్ లైన్ సిబ్బంది, గుమ్మడి ఫౌండేషన్ సదానందరెడ్డి ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో విభాగమైన ధర్మ జాగరణ సమితి, తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ భీమ్గల్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో హిందూ చైతన్య రథయాత్రను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేడు ఉదయం 8 గంటలకు రింబాద్రి గుట్ట నుండి ఈ యాత్రను ప్రారంభించారు. అక్కడి నుండి 9 గంటలకు గుట్ట కింది ఒడ్డెర కాలనీ, 10 గంటలకు పల్లికొండ, 11 గంటలకు బాచన్పల్లి, 12కు పిప్రి, 3 గంటలకు ముచ్కూర్, 4 గంటల 30 నిమిషాలకి వెజ్జోరా, 6 గంటలకు భీమ్గల్, 7:30కు బాబాపూర్, 8:30కు పురాణిపేటలో ఈ చైతన్య రథయాత్రను నిర్వహించనున్నట్లు ధర్మ జాగరణ మండల ప్రముఖ గంగారం తెలిపారు. ప్రతి ఊరిలో ఈ రథయాత్ర గంట పాటు నిర్వహించనున్నారు. ఈ రథయాత్రలో భద్రాచలం విశ్వ ఆత్మానందగిరి స్వామి, నిర్మల్ గీతాశ్రమ గురువార్యులు, ఆచార్య నరేంద్రాలు ప్రసంగాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమానికి హిందూ బంధువులందరూ తప్పక హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. బోధన్ మండలం పెంటకుర్దు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు ధర్నా చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగాధర్కి వినతి పత్రం అందించారు. NPRD నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏ శాల గంగాధర్, జిల్లా అధ్యక్షులు గన్నిరాములు, జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 6,000, కేంద్ర ప్రభుత్వము 5,000, మొత్తం 10,000 పెన్షన్ ఇవ్వాలని, అట్లాగే వితంతులకు, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇవ్వాలని ఈరోజు బోధన్ మండలంలో ఉన్నటువంటి పెంటకుర్దు గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వికలాంగులకు 10,000 పెన్షను, వృద్ధులకు, వితంతులకు 4,000 పెన్షన్ ఇవ్వాలని, ఈ తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మెట్పల్లి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాములు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. నిజామాబాద్ నగరంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 3వ రోజు చేస్తున్న నిరాహార దీక్షకు పీడీఎస్ విద్యార్థి సంఘం మద్దతు తెలిపింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి బలహీన వర్గాల కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరుగుతుందన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆసుపత్రులలో మెరుగైన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. వివిధ కారణాలతో అనారోగ్యాల బారిన పడిన వారికి సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు వివిధ కారణాలతో ఆసుపత్రులలో చికిత్స పొందిన ఏంగంటి నాడిపి లక్ష్మణ్కు 60,000 రూపాయలు, గాన్ల లక్ష్మికి 18,500 రూపాయలు, ఎక్కల దినేష్కు 16,000 రూపాయలు, కొప్పుల లక్ష్మికి 40,000 రూపాయల ఆర్థిక సాయం కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మెరుగైన చికిత్స కొరకు ఆర్థిక సహాయాన్ని అత్యల్ప సమయంలో బాధితులకు ఆర్థిక సాయం కింద మంజూరు ఇప్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు, అన్వేష్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు ఇప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి, స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గోడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, జిల్లా బీసీసీఎల్ నాయకులు లింగేశ్వర్, కాంగ్రెస్ నాయకులు అల్లకొండ కృపల్, గంగబొమ్మన్న, జిల్లా బొమ్మన్న తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా పట్టణంలోని కృష్ణ మందిరం సత్సంగం వారిచే కరీంనగర్ నుంచి విహారయాత్ర పెట్టడం జరిగింది. గంగాధర మండలం నందగిరి గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో కృష్ణ మందిరం సత్సంగం వారిచే కార్తీక మాసం వనభోజనాలు కార్యక్రమం, విష్ణు సహస్ర పారాయణం, భజన కీర్తనలు, దాండియా కోలాటాలతో అందరూ పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో మాల సంఘంలో కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా మాలకు కన్వీనర్ నీరెడ్డి లక్ష్మణ్ మాలల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాలకు కన్వీనర్ నీదెట్టి లక్ష్మణ్, కేశ్పల్లి రవి, పాషం కుమార్, సక్కి విజయ్ కుమార్, సిద్ధం రాజేందర్, తలారి హేమంత్, తలారి రాకేష్, లింగం రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. సిరికొండ మండలంలోని మాల సమాజం అంతా డిసెంబర్ 1న తలపెట్టినటువంటి మానవ సింహగర్జనకు తరలి రావాల్సిందిగా మేము ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. సిరికొండ మండలంలో 23 గ్రామాలకు వెళ్ళి ఇంటికి ఒక మనిషి డిసెంబర్ 1న హైదరాబాద్కు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు. బైకుపై గంజాయి తరలిస్తుండగా 3 యువకులను పట్టుకున్న పోలీసులు నాందేడ్ నుండి గంజాయి తీసుకొచ్చి ప్యాకెట్ల ద్వారా సరఫరా చేస్తున్నారని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. 220 గ్రాముల గంజాయి, 3 సెల్ ఫోన్లు, బైకు స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన మత్స్య శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందారు. వీరి మృతికి చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి శారదా విద్యానిలయం పూర్వ విద్యార్థులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ రాజన్నను దర్శించుకొని కోడెమొక్కులు తీర్చుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రి వర్గంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఐసీడీఎస్ డిఎల్ఎస్ఏలో బాలల హక్కుల వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో జిల్లా జడ్జ్ కుంచాల సునీత. జక్రాన్పల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంది. జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి. విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు చేసుకుంటారా? ఏడాది పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదు. మీడియాతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల.
నిజామాబాద్ నగరంలో పర్యటించి పలువురిని పరామర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. టీపీసీసీ నేత మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించి కౌంటర్ ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి. యువతకు భవిష్యత్తు తీర్చిదిద్దేది గ్రంథాలయాలు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ. కారును తప్పించబోయిన వడ్ల లారీ. పంట పొలాలకు దూసుకెళ్లి బోల్తా పడిన లారీ. త్రుటిలో తప్పిన ప్రమాదం. అంతా ఇన్ఛార్జీలతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గాడి తప్పిన పాలన. రిజిస్ట్రేషన్ కాక ఇబ్బంది పడుతున్న జనాలు. ప్రభుత్వ ఆదాయానికి గండి. ఎలాంటి తరుగు లేకుండా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.